కానీ అదే డయాస్ మీద ఆడవాళ్ళు ప్రకృతితో సమానం అంటాడు, వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది. కానీ కొంతమంది వల్ల ఈ సమస్య అనేది శివాజీ చాలా స్పష్టంగా చెప్పినట్టున్నాడు కదా, దాన్ని మీరు ఎందుకు కన్సిడరేషన్లో తీసుకోవట్లేదు? అసలు కమెంట్ చేయాల్సిన అవసరం ఎందుకు సార్? అసలు ఆడపిల్లల మీద కమెంట్ చేయాల్సిన అవసరం ఏంటి మీకు? శివాజీ గారికి అంత అవసరం ఏంటంటున్నా. ఇప్పుడు నీకు నచ్చకపోతే చూడొద్దు, అంతేగాని మొత్తం ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు అందరి మీద మీరు వకాలతో పూజ చేసుకుని మీరు డ్రెస్సులు ఎలా వేసుకోవద్దు, అలా వేసుకోవద్దు, అలా అయిపోతున్నాయి, ఇలా అయిపోతున్నాయి అంటే ఫస్ట్ ప్రాబ్లం మగాళ్ళు కదా ఉంది. ఇప్పుడు రేపులు చేసే మగాళ్ళు కదా, చంపేసేది మగాళ్ళు కదా. ఒక గ్యాంగ్ రేపుల కింద తీసుకెళ్ళిపోయి చంపేసేదంటే వాళ్ళ మైండ్ సెట్లో ప్రాబ్లం ఉందండి. ఇక్కడ మేము వేసుకుని మరీ బాగుంది, మీరు చెప్పినట్టు మేము జీవించడానికి ఇది మా లైఫ్. మీరు చెప్పినట్టు మీరు డ్రెస్సులు వేసుకోవద్దు, మీరు ఎక్స్పోజింగ్ చేయొద్దు, మీరు ఎక్స్పోజింగ్ చేస్తే మాకు టెంప్ట్ అయిపోతే రేపులు చేస్తామంటే ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు. ఇండియాలోనే ఉన్నారు మగాళ్ళు అంటే ఆడవాళ్ళని చూసి టెంప్ట్లు అయిపోవడానికి. ఇంకా వేరే దేశాల్లో ఎవరు లేరా? అంటే వేరే దేశాల్లోని మాకంటే చిన్న బట్టలు వేసుకుని తిరుగుతుంటారే రోడ్ల మీద, మరి అక్కడ ఎందుకు రేపులు జరగట్లేదు? అంటే మగాళ్ళు టెంప్ట్ అయిపోయి మగాళ్ళు అందరూ ఇండియాలోనే ఉన్నారు, ఇంకెక్కడ లేరు. అంటే